guys, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ ఏఐతో మనం ఎట్లా వీడియోస్ జనరేట్ చేయాలి అండ్ గూగుల్ ఫ్లో ట్యూటోరియల్స్ గురించి అండ్ మాట్లాడుకుందాం ఇప్పుడు. అండ్ ఇక్కడ కనిపిస్తున్న మనం ఈ ప్లేన్ క్రాష్ ఇవన్నీ మనకు గూగుల్ ఫ్లోలోనే మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. గూగుల్ ఫ్లోలోనే మనం ఎడిట్ చేసుకున్నాము. అండ్ చూడొచ్చు మీరు ఇక్కడ 3D యానిమేషన్స్ అండ్ ఈ చెట్స్ అండ్ ఒక ఇమేజ్ని తీసుకెళ్ళి నీ ఫేవరెట్ బ్రాండ్ని తీసుకెళ్ళి ఒక లోగోని తీసుకెళ్ళి నీ షర్ట్ మీద ఇక్కడ ప్రింట్ చేయడము అండ్ అన్నీ న్యాచురల్గా వచ్చేసాయి. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు ల్యాప్టాప్లో కూడా ఇట్లా చేసుకోవచ్చు, మొత్తం A to Z క్లియర్ కట్గా చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ మీరు ప్లేన్ క్రాషెస్ ఎలా అని దేని గురించి అయినా సరే మొత్తం ఇక్కడ 360 degrees కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఏదో మనం ఎట్లా వీడియోస్ జనరేట్ చేయాలని చెప్పి చూద్దాం ఇప్పుడు. అండ్ ఇక్కడ మనం గూగుల్ ఫ్లో ఫస్ట్ నుంచి చూపిస్తాను. గూగుల్ ఫ్లో అని చెప్పి ఎంటర్ చేస్తాం కదా, ఇట్లా ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. దాన్ని ఓపెన్ చేసినాక జస్ట్ ఇది నా ప్రాజెక్ట్, దాన్నే ఎగ్జాంపుల్గా తీసి చూపిస్తే, కొత్త ప్రాజెక్ట్ అయినా పర్లేదు. సో ఒక చెక్ చేస్తే అయిపోతుంది. ఇవన్నీ నేను తీసిన వీడియోస్, ఐ మీన్ ఏఐతో ఇప్పుడు నేను ఇవన్నీ రికార్డ్. No time to lose. క్లియర్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరందరూ. అండ్ ఇది నాకు ఇంకా అకౌంట్ ఇక్కడ ఇదిగో. మా అమ్మ ఆరోగ్యం మంచిగా కావాలి. అవును, నేను తప్పకుండా చేయగలను. నాకిప్పుడు చాలా బాగుంది బాబూ. మన తోట ఎందుకు ఎండిపోయింది? ఇట్లా మనం ఏదో ఇట్లా యానిమేషన్ చేయొచ్చు గూగుల్ ఫ్లో త్రూ. అండ్ ఇక్కడ మనకు గూగుల్ ఫ్లోలో డైలీ ఇక్కడ 50 credits ఉంటాయి. ఒక్కొక్క వీడియోకి పర్ వీడియోకి 15 credits జనరేట్ అవుతాయి. అండ్ ఇక్కడ మనకు మేజర్ ఏంటంటే క్రియేట్ చేయాలనుకుంటే న్యూ ప్రాజెక్ట్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసినాక ఇలా వస్తుంది. అండ్ ఇప్పుడు నీకు ఒకవేళ వీడియో క్రియేట్ చేయాలి అంటే క్లియర్గా ఉండాలనుకుంటే మనకి ఇక్కడ విస్క్ అని చెప్పి ఒకటి ఉంటుంది, విస్క్ బై గూగుల్ అని చెప్పి ఒకటి ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి టూల్స్ ఓపెన్ చేసి. అండ్ ఇక్కడ ఇది లోడ్ కానీ మనకు కొంచెం టైం పడుతుంది, బట్ నెట్ ప్రాబ్లం ఏం కదా, అది వెబ్సైట్ నుంచే కొంచెం అది. అండ్ ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇట్లా ఓపెన్ అయినాక మనకు స్టోరీ ఏం తెలియదు, నీకు ఏం తెలియదు అంటే నువ్వు ChatGPT హెల్ప్ తీసుకోవచ్చు. ఎట్లా అంటే ఇక్కడ మాకు స్క్రీన్ మీద వచ్చి ఇక్కడ దీనికి సంబంధించిన 4 ప్రాంప్ట్స్ ఉంటాయి. అండ్ ఫస్ట్ ప్రాంప్ట్ సేమ్ కాపీ చేసిన డిటెక్ట్ సేమ్ కాపీ చేసి ChatGPTకి ఇచ్చేసిన. కాకపోతే ఒకటి ఉంది, ఇక్కడ మీరు తెలుగు కావాలా హిందీ కావాలని చెప్పి ఉంటుంది. బట్ ఇక్కడ నేను కాపీ రైట్స్ తెలుగు యానిమేషన్స్ అని చెప్పి హిందీ అని కొడితే హిందీ యానిమేషన్స్ వస్తాయి. ఇగో ఇక్కడ హిందీ మోరల్ స్టోరీస్ అని చెప్పింది కదా, దాని బదులు మనం తెలుగు పెట్టేసుకుందాం. ఇక్కడ తెలుగు పెట్టేసినాము. అండ్ సేమ్ ఇక్కడెక్కడ హిందీ లేదు కదా, సో మీకు ఏ లాంగ్వేజ్ కావాలనుకుంటే ఆ లాంగ్వేజ్ పెట్టచ్చు, అది ఏం ప్రాబ్లం లేదు. ఫస్ట్ నువ్వు ఇట్లా ఇవ్వగానే ఆటోమేటిక్గా మనకు నీకు ఏమేమి కావాలి, అసలు ఏంటి కథ ఏంటిది అని చెప్పి అన్ని ఇస్తుంది మొత్తం ఇట్లా A to Z. ఇట్లా 3 స్టోరీస్, ఐ మీన్ ఇది మన టైటిల్ అండ్ ఇది మన సమ్మరీ అని చెప్పి ఇట్లా ఇస్తుంది. అప్ టు ఒక 50 స్టోరీస్ వరకు మనకి ఇస్తూనే ఉంటుంది. ఐ మీన్ కిడ్స్ అని చెప్పి మనం అన్నాం కదా, కిడ్స్కి సంబంధించిన 25% ఇవ్వు, మోరల్ స్టోరీస్ 25% అంటే అవి వస్తూనే ఉంటాయి. అప్ టు 50 వరకు వచ్చేస్తాయి మనకు ఆటోమేటిక్గా. ఇప్పుడు మనకు సెకండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకొని జస్ట్ కాపీ చేసుకోవాలి ఆటోమేటిక్గా. ఇక్కడ కాపీ చేసుకునేటప్పుడు ఇక్కడ యాడ్ స్టోరీ టైటిల్ అని ఉంది కదా, యాడ్ స్టోరీ టైటిల్ దగ్గర చిన్న చేతిలో పెద్ద సహాయం, తాతయ్య చెప్పిన మాట అని చెప్పి ఒకటి ఉంది కదా, సేమ్ అది టైటిల్లో మనం పేస్ట్ చేస్తాము. ఇక్కడ హిందీ డైలాగ్స్ ఉంది చూసినారా, అక్కడ దానికి తెలుగు పెట్టేసేయండి. అంతే. ఇక నేను ఈ ప్రాంప్ట్స్ అనే డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను అండ్ తెలుగు అనే ఎడిట్ చేసి పెడతాను, యూ కెన్ చెక్. అండ్ మనం ఇది చెప్పిన మాటలు 30 ఇది మనం ఇక్కడ రాసేసినాం కదా, మనం ఈ ChatGPTకి ప్రాంప్ట్ చేయగానే ఆటోమేటిక్గా మనకు స్టోరీ టెలింగ్ అదే ఇస్తుంది. అండ్ సినారియో ఏంటిది, బేస్ ఏంటిది అని మొత్తం క్లియర్ కట్గా అదే ఇస్తుంది. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. Scene 1, Scene 2, Scene 1, Scene 2 మొత్తం అదే ఇచ్చేస్తుంది A to Z. మనం ఏం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఆఫ్టర్ దట్ మనం ఇక్కడ థర్డ్ ప్రాంప్ట్ మనం ఆటోమేటిక్ తీయచ్చు.
థర్డ్ క్యారెక్టర్ ఏంటిదంటే సీన్ 1 దానికి సంబంధించిన ప్రాంప్ట్ డైలాగ్ రాము కార్తిక్ మాట్లాడుతున్నారు. సీన్ 2 ఇక్కడ రాము కార్తికే మాట్లాడుతున్నారు. తర్వాత 2A 2B ఇట్లా సీన్స్ డిఫరెంట్ అట్లా నువ్వు ఎంత లాంగ్ పెట్టాలనుకుంటే అంత చాట్ జీపీటీకి దాన్ని అసైన్ చేసి ఆటోమేటిక్గా అది ఇచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ ఫోర్త్ ప్రాంప్ట్ ఉంది కదా, ఫోర్త్ ప్రాంప్ట్ కూడా మనం ఎప్పుడైతే ఇస్తామో ఆటోమేటిక్గా దానికి సంబంధించిన మెయిన్ క్యారెక్టర్స్ వీడియో ప్రాంప్ట్ వస్తుంది ఆటోమేటిక్గా. మనకి ఇంపార్టెంట్ ఈ మెయిన్ ఫోర్త్ ప్రాంప్ట్ ఒకటే క్యారెక్టర్ మల్టిపుల్గా మాట్లాడడానికి చేయనీకి అంత A to Z. ఇక్కడ మనకు సంబంధించిన వీడియో ప్రాంప్ట్ ఉంది కదా కార్తిక్ అని చెప్పి, ఫోర్త్ ప్రాంప్ట్కి ఏమైతే వచ్చిందో సేమ్ అదే డిట్ కాపీ చేసి మనకు ఇక్కడ గూగుల్ ఫ్లోలో ఇందులో పడేసేయాలి. ఒకవేళ నీకు నెక్స్ట్ క్యారెక్టర్ అమ్మాయి కావాలి అబ్బాయి కావాలి ఎక్స్ట్రా 100 మంది కావాలనుకున్నా సరే ఇక్కడ ఆటోమేటిక్ ఇక్కడ కొట్టేసి వాళ్ళ ప్రాంప్ట్ ఇచ్చేసేయండి. అండ్ ఒకవేళ మీ ఫ్రెండ్ కానీ ఫోటోతోనే చేద్దాం అనుకుంటే ఇక్కడ వాని ఫోటో అప్లోడ్ చేసి ఆటోమేటిక్గా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్రాంప్ట్ 2 కదా, నెక్స్ట్ ఇక్కడనే ఉంది. ఇట్లా పెట్టేసి చేసేసిన. నెక్స్ట్ ప్రాంప్ట్ 3 నెక్స్ట్ 3 క్యారెక్టర్స్ ఉన్నట్టు చూపిస్తుంది కదా, 3 to 4 ఉన్నట్టు చూపిస్తుంది కదా. సరే మనం ఓన్లీ 4 వరకే తీసుకున్నాం ప్రజెంట్ అయితే, జస్ట్ ఎగ్జాంపుల్ లెక్క చెప్తున్నా కాబట్టి. లేకపోతే ఇన్ఫినిటీ ఎట్లయినా తీసుకోవచ్చు. దానికి మనకి ఎక్కడ దీనికి ఇమేజెస్ క్రెడిట్ కానీ విస్కీకి అయితే మనకి ఎక్కడ ఎక్స్ట్రా క్రెడిట్స్ ఏం ఛార్జ్ కావు. అండ్ ఉన్న క్రెడిట్స్ ఉన్నట్టే ఉంటాయి, మనకు అయిపోవు. దీని మీద టిక్ మార్క్ మెన్షన్ చేసి ఉండాలి, పక్క చెక్ చేయండి. దీని మీద టిక్ మార్క్ మెన్షన్ చేసి ఉంటుంది. 5 క్యారెక్టర్స్ వరకు పెట్టేసిన ప్రజెంట్ ఇప్పుడు నేను. దానితోనే ప్రజెంట్ అయితే జస్ట్ ఇది ఒక వీడియోనే కాబట్టి అందరితో ఎనఫ్ చేస్తున్నాను. అండ్ ఇది మనకి ఇచ్చిన స్టోరీ కదా, మెయిన్ క్యారెక్టర్. ఆటోమేటిక్గా మనకు 5 క్యారెక్టర్స్ ఉన్నాం. అండ్ టిక్ మార్క్ మెన్షన్ చేసి పక్కా పెట్టాలి. అండ్ ఇక్కడ మనకు థర్డ్ ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు ఇట్లా యానిమేషన్స్ అని చెప్పి ఇట్లా వస్తున్నాయి కదా, వీడియో ప్రాంప్ట్ ఉంది కదా సీన్ 1, జస్ట్ ఆ వీడియో ప్రాంప్ట్ వరకు వితౌట్ డైలాగ్స్ లోడ్ చేసేసి మనం ఇక్కడ ఇచ్చేస్తే అయిపోతుంది. ఇదేంటంటే ఒక సిచ్యువేషన్, పీస్ఫుల్ ఒక విలేజ్ ఉంది, ఎర్లీ మార్నింగ్ అనేది, గ్రీన్ ఫీల్డ్స్ అండ్ సేమ్ మనకున్న ఎన్విరాన్మెంట్ ఇదంతా మొత్తం ఆల్రెడీ ఈ ప్రాంప్ట్ వల్ల రెడీ అయిపోతుంది. ఈ డైలాగ్స్ అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, క్యారెక్టర్స్తో వచ్చేస్తాయి. ఇది మొత్తం చుట్టూ రిలేటెడ్ సరౌండింగ్స్ ఈ ప్రాంప్ట్తో జనరేట్ అవుతాయి. నీకు దీనికి ఎక్కడ క్రెడిట్స్ ఖర్చు కావు, ఏం కావు. అండ్ ఆ ప్రాంప్ట్లో ఏమైతే వస్తుందో సేమ్ సేమ్ అదే వస్తుంది. ఇక్కడ నువ్వు చెక్ చేసుకోవచ్చు. పీస్ఫుల్ తెలుగు వాళ్ళు గ్రీన్ ఫీల్డ్స్, బర్డ్స్ ఫ్లయింగ్, చిల్డ్రన్ ప్లేయింగ్ హ్యాపీలీ, కార్తిక్ రన్స్ లాఫింగ్ త్రూ ఏ స్మాల్ స్టోన్ టువర్డ్స్ బర్డ్ సిట్టింగ్ అని చెప్పి సేమ్ డిట్ మనకి ఇది వచ్చింది. ఇట్లా మనం ఒక 4 ప్రాంప్ట్స్ ఇక ఇన్ఫినిటీ ప్రాంప్ట్స్ ఇచ్చుకోవచ్చు. దీనికి మనకి ఇక్కడ క్రెడిట్స్ ఖర్చు కావు, ఏం కావు. అండ్ ఇక్కడ మనకి చెప్పిన క్రెడిట్స్ అంటే 15 ఉంటాయి డైలీ. ఈరోజు ఈ టైంకి ఖర్చు పెడితే నెక్స్ట్ డే ఈ టైంకి వచ్చేస్తాయి. సేమ్ మన జియో రీఛార్జ్ రేపు ఏమైనా ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఇమేజెస్లో సేవ్ అయిపోతాయి. ఈ ఒక 6 వరకు ఉన్నాయి కదా ఇప్పుడు మనకు. ఒక నిమిషం, ఇది కూడా లోడ్ అవుతుంది. మనకి ఇది లోడ్ కానికి కొంచెం టైం తీసుకుంటుంది, నాట్ ఏ నెట్ ప్రాబ్లం. ట్యూబుల్ అక్కడ చూసుకోవచ్చు. ఏఐ లెక్క కాకుండా కొంచెం మంచిగా ఉంది, లుక్ కూడా మంచిగా ఉంది. ఇవి వాటికి సంబంధించిన 4 క్యారెక్టర్స్, 5 క్యారెక్టర్స్ వేస్ట్ చేసినాము. అండ్ వాటికి సంబంధించిన ఇవన్నీ. అండ్ బర్డ్స్ అని చెప్పినా కదా ఈ 2, ఓకే మనం బర్డ్స్తో క్రియేట్ చేసినాం. అండ్ ఇక్కడ ఏం చేయాలంటే ఇమేజెస్కి వచ్చేసి యాడ్ టు ప్రాంప్ట్ అని కొట్టాలి. డౌన్లోడ్ చేయాలని కూడా చేసుకోవచ్చు, 1K 2K క్లారిటీతో కూడా చేసుకోవచ్చు. కానీ దీనికి ఇక్కడ అయితే అప్డేట్
షేర్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీకు 50 క్రెడిట్స్ కన్నా ఎక్కువ అయితే ఖర్చు అవుతున్నాయి, డైలీ 50 క్రెడిట్స్ సరిపోవట్లేదు అనుకుంటే సేమ్ ఈ ఇమేజెస్ మీ ఫోన్కి డౌన్లోడ్ చేసుకొని ఇంకో గూగుల్ అకౌంట్ ఓపెన్ చేసి సేమ్ అక్కడ మనకి ఇమేజెస్ మనం ప్రాంప్ట్ ఇచ్చినాం కదా, ఆ ఇమేజెస్ దగ్గర ఈ ఇమేజెస్ పెట్టండి. అదే ప్రాంప్ట్ ఇచ్చినా సరే మళ్ళీ సేమ్ ఇమేజెస్ జనరేట్ అవుతాయి. కాకపోతే నెక్స్ట్ స్టోరీ ఏంటిది అని చెప్పి నువ్వు పెట్టుకోవచ్చు ఆటోమేటిక్గా. సో ఇక్కడ నేను నార్మల్గా కొంచెం క్లారిటీ బాగుంటుంది గూగుల్ ఇందులో. అండ్ ఇక్కడ మనం కార్తిక్ రాము అని చెప్పి అనుకున్నాం కదా క్యారెక్టర్స్. అండ్ ఈ అకౌంట్ కూడా నేను వాడేసిన ఈరోజు. ఇక్కడ నువ్వు ఈజీగా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఈ వీడియో. అమ్మా, మన ఊరు అందంగా ఉంటే అందరు కూడా మారిపోతాయా? మంచి ఆలోచనతో మొదలు పెడితే ఏదైనా సాధ్యమే తల్లి. అమ్మా సిరి, ఆ గుర్తు నీకెవరు నేర్పారు? సో క్లియర్గా మీరు అన్నీ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి మనకి ఇక్కడ వీడియో అని చెప్పి ఇట్లా పడుతుంది. అప్పుడు జస్ట్ ఆ వీడియో వచ్చేస్తుంది. లేకపోతే ఒకవేళ ఆ వీడియోస్ ఒకవేళ పాలసీస్ వల్ల డిస్కనెక్ట్ అయిపోయింది రాదు అని చెప్పి ఉంటే మాత్రం ఆటోమేటిక్గా మీరు ఇక్కడ మీ క్రెడిట్స్ మీకు వచ్చేస్తాయి. అప్పుడు ఏం చేయాలంటే సేమ్ ప్రాంప్ట్ సేమ్ వీడియో కావాలి కాబట్టి ఆటోమేటిక్గా మీరు చేంజ్ ది ప్రాంప్ట్ అని చెప్పి ఇక్కడ డిస్క్రిప్షన్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. ప్రాంప్ట్ చేంజ్ అయ్యి కరెక్ట్ ప్రాంప్ట్ వచ్చేస్తుంది, వీడియో జనరేట్ అవుతుంది. అట్లేం ప్రాబ్లం లేదు. బట్ క్రెడిట్స్ అయితే మనకి ఉంటాయి కదా, అక్కడ లోడ్ అయిపోయింది. సో ఇట్లా మనం ఏ వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు అని గుర్తుపెట్టుకోవచ్చు. ఒకవేళ నీకు ప్రాంప్ట్స్ ఏం తెలియకపోతే సేమ్ ఇట్నే ఇచ్చినా పర్లేదు. దాన్ని యూట్యూబ్ వాళ్ళకి ఇట్లా అంటారు కానీ మనం చేసుకోవచ్చు. చూసిరు కదా మీరు, ఎగ్జాంపుల్ మీ ముందే కదా ఇదంతా టైప్ చేసింది. సో మీరు ఇమేజిన్ చేసుకుంటే అయిపోతుంది. ఇమేజెస్ కదా ఇది, ఇక్కడ వీడియోస్లో ఇది ఇక్కడ ఉంటుంది. అండ్ ఇవన్నీ అంతే, నేను ఓన్గానే చేసుకుంటేనే కొంచెం పాలసీలా ఎక్కడ తేడా రాదు. ఒకవేళ వచ్చినా కూడా ప్రాంప్ట్ ఆటోమేటిక్గా చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ ఇది ప్రాంప్ట్ అని కొడితే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ మనం విస్క్ లెక్క ఇక్కడ చాలా టూల్స్ ఉంటాయి. ఇవన్నీ మన ప్రాజెక్ట్స్ ఒకవేళ వెళ్ళాలనుకుంటే అందులోకి వెళ్ళొచ్చు. అండ్ లేకపోతే న్యూ ప్రాజెక్ట్ అని చెప్పి ఉంటుంది. సారీ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇదే ప్రాజెక్ట్కి వెళ్ళడం. అండ్ ఇక్కడ టూల్స్ అని ఉంది కదా, మనకి ఇక్కడ టూల్స్ ఉన్నాయి కదా. జస్ట్ ఇందులో ఏంటంటే సింపుల్స్ చాలా టూల్స్ ఉంటాయి ఇట్లా డిఫరెంట్గా. ఇందులో ఏంటంటే మనం ఓన్లీ విస్కే చేసినాము. నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు మనం మిగిలిన రిలేటెడ్ అన్ని ఇమేజ్ వీటికి ఇవి సూపర్ పనిచేస్తాయి. ఇంకా వీడియో కన్నా ఇవే కొంచెం మోడరేట్గా అనిపిస్తాయి. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్లో చేసినాం కదా ప్లేన్ క్రాష్ అని చెప్పి, ఇవన్నీ జస్ట్ దాంతోనే చేసిన. అండ్ విస్కనే కాకుండా చాలా టూల్స్ ఉంటాయి ఇక్కడ మనం నార్మల్గా యూజ్ చేసుకోనికి. కార్తీక్, అలా చేయ, అవి కూడా ప్రాణాలే. ఇక్కడ చాలా టూల్స్ ఉంటాయి. ఇవన్నీ క్రెడిట్స్ అవసరం లేకుండా ఫ్రీగా వచ్చేసాయి ఇమేజెస్. అండ్ ChatGPT కన్నా మంచిగా ఇస్తుంది. అండ్ ఇక్కడ మీరు వీటితోని మీరు రియల్గా ఏమైనా తయారు చేద్దాం అనుకుంటే ఆటోమేటిక్గా ఇవి మీ పాపులారిటీని పెంచడం ఇలాంటివి కూడా చేస్తాయి. అట్లేం పని లేదు. అండ్ స్విగ్గీ జొమాటో బ్యాగ్స్ చూసే ఉంటారు కదా నార్మల్గా, దాని మీద మీ లోగో పెట్టాలంటే కొంచెం క్రియేటివ్గా ఆలోచించాలి. సో ఇది అంత అవసరం లేదు. క్రెడిట్స్ ఫ్రీ కాబట్టి మీరు నార్మల్గా టైప్ చేసి సరిపోయినా అయిపోతుంది. ChatGPT కొంచెం హై లెవెల్ ఇస్తుంది రెడీ చేసినట్టు. సో ఇది అంత ఇయ్యదు, కొంచెం నార్మల్ మీడియా ఇస్తుంది, మంచిగా చేసుకోవచ్చు. అండ్ ఇప్పటివరకు మనం విస్క్ ఒకటి చేసినాం కదా, ఇవన్నీ ఇంకా హైలైట్ వీడియో ఎడిట్స్ ఇవన్నీ ఇంకా చాలా చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో గురించి మాట్లాడుకుందాం. అండ్ ఎనీవే, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.